హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ధర్మశాల వేదిక ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసి 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కుల్దీప్ యాదవ్ 27 మీద, బుమ్రా 19 మీద క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే 135 ఒక వికెట్ ఓవర్నెట్ స్కోర్తో రెండవ రోజు ఆటను ప్రారంభించిన భారత్ రోహిత్ శర్మ 103, శుభ్మన్ గిల్ 110 శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్ వచ్చింది. మరి ఫస్ట్ సెషన్లో అయితే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు అక్కడ ఇంగ్లాండ్ బౌలర్స్. ఇక వీరిద్దరికి యువ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ దేవదత్ పడికల్ 65 అండ్ సర్ఫరాజ్ ఖాన్ 56 తోడవడంతో టీమిండియా పరుగుల వరద పారించింది. రవీంద్ర జడేజా 15, ధ్రువ్ జురెల్ 15, రవిచంద్రన్ అశ్విన్ 0. మరి వీరు ముగ్గురు కూడా నిరాశపరిచినా కానీ ఇక డౌన్ ది ఆర్డర్ వచ్చిన మరి అక్కడ కుల్దీప్ యాదవ్ అండ్ బుమ్రా అద్భుతంగా ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. ఇక మరో వికెట్ పడనివ్వకుండా మరి అక్కడ చూసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ బౌలర్స్లో షోయబ్ బషీర్ 4 వికెట్లు పడగొట్టగా టామ్ హార్ట్లీ 2 వికెట్లు, అండర్సన్ అండ్ టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి మన బ్యాట్స్మెన్ దగ్గర నుంచి మాత్రం చాలా మంచి నాక్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక మరి ఇది 4th టైం అని చెప్పుకోవచ్చు హిస్టరీలోనే మన టాప్ 5 బ్యాట్స్మెన్స్ అక్కడ మరి 50 or 50 కన్నా ఎక్కువ స్కోర్ చేయడం ఇది 4th టైం అని చెప్పుకోవచ్చు హిస్టరీలోనే మన టీమిండియాకి. ఇక ఓవరాల్ చూసుకుంటే మన అక్కడ క్రెడిట్ మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ కానీ అక్కడ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ కానీ దేవదత్ పడికల్కి వీళ్ళ నలుగురికి మాత్రం ఇవ్వాల్సింది. ఎందుకంటే మరి ఇంత భారీ స్కోర్ అయితే మనం లీడ్లో ఉన్నాం. ఏకంగా 255 పరుగుల లీడ్లో అయితే మనం ఉన్నాము. ఇక తర్వాత వచ్చిన బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ మరో వికెట్ పడనీయకుండా చూసుకున్నారు. మరి వీళ్ళిద్దరు కలిసి రేపు ఒక 30-40 రన్స్ యాడ్ చేసినా అని చాలా మనకి బెనిఫిట్ ఉంటుంది. అక్కడ మరోసారి మనం బ్యాటింగ్ దిగకుండా అవసరం లేదు. ఎందుకంటే మరి ఇక్కడ మనకి ఇవరకు 255 పరుగుల లీడ్లో ఉన్నాం. ఇంకో 30 వస్తే మాత్రం అక్కడ దాదాపు 290తో మనం లీడ్లో ఉంటాం. ఆ 290 కూడా ఇంగ్లాండ్ వాళ్ళు చేజ్ చేసుడు కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అక్కడ లిటిల్ బిట్ అక్కడ జేమ్స్ అండర్సన్ మార్కుడి కొంచెం రివర్సింగ్ అయితే అయింది ఈరోజు. కాబట్టి మరి అక్కడ జస్ప్రీత్ బుమ్రా కానీ మొహమ్మద్ సిరాజ్ కానీ చాలా మరి అక్కడ ఎఫెక్టివ్గా ఉంటారు రేపు. అండ్ అది అక్కడ స్పిన్నర్లు కూడా కొంచెం లో అయితే అయింది. మనం చూసినాం అక్కడ షోయబ్ బషీర్ కానీ అక్కడ టామ్ హార్ట్లీ కొంచెం గ్రిప్ అయింది, అక్కడ లో అయింది. కాబట్టి మరి అక్కడ రవీంద్ర జడేజా కానీ రవిచంద్రన్ అశ్విన్ కానీ కుల్దీప్ కానీ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది అక్కడ మరి డే 3లో. మరి చూడాలి మరి ఇంగ్లాండ్ వాళ్ళు అక్కడ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి రేపు. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్ మరి బాధబల్ తరహాలో ఆడతారా లేదంటే నెమ్మదిగా ఆడతారా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక మన బౌలర్స్ దగ్గర నుంచి తెలుసు అక్కడ మన అటు ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్ బౌలర్స్ కానీ కొంచెం మనకి అక్కడ మద్దతు అయితే లభించే అవకాశం ఉంది. చూడాలి ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి.